పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కౌరిబక్కల మధ్య నిర్మించిన చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చినాబ్ నది నుంచి 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఇందుకు 1,486 కోట్లు ఖర్చు చేశారు. ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో రైల్వే వంతెన ఉంటుంది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో 3 గంటల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు జమ్మూ శ్రీనగర్ మధ్య కనెక్టివిటీ పెరగనుంది. అదేవిధంగా కట్రాలో 46,000 కోట్లతో విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవాలు చేశారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును 272 కిలోమీటర్ల మేర దాదాపు 44,000 కోట్ల వ్యయంతో నిర్మించారు. పూర్తిగా విద్యుదీకరించబడిన ఆ ప్రాజెక్టులో మొత్తం 36 టన్నెళ్లతో పాటు 943 వంతెనలు కూడా ఉన్నాయి. అనంతరం శ్రీమాత వైష్ణోదేవి కొలువైన కట్రా నుంచి శ్రీనగర్కు, శ్రీనగర్ నుంచి కట్రాకు 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని మోదీ.